హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? ఈరోజు నేనైతే మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఉన్న పైప్ క్లీనర్స్తో తులిప్ ఫ్లవర్ ఎలా చేయాలో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చేసి చూపించాను. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ప్రతి వీడియో డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మంచి మంచి స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ మనకి కావాల్సిన కలర్లో పైప్ క్లీనర్స్ తీసుకొని అందులోంచి మనకి ఇప్పుడు పెటల్స్ రెడీ చేసుకోవాలి కాబట్టి 3 పైప్ క్లీనర్స్ తీసుకున్నాను. ఇవి ఎలా అంటే మనం పైప్ క్లీనర్స్ ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసుకోవాలి. అందుకే నేను స్కేల్ యూజ్ చేసి ఎంత అయితే ఉందో అందులో హాఫ్ కట్ చేసుకోవడానికి మెజర్ చేసుకున్నాను. ఒక్కొక్క ఫ్లవర్ని బట్టి ఒక్కొక్క పెటల్ రెడీ చేసుకునేది డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న తులిప్ ఫ్లవర్ కాబట్టి ఇలా మనం హాఫ్కి కట్ చేసుకొని నార్మల్గా మీడియం సైజ్ పెటల్స్ని రెడీ చేసుకుంటాం అనమాట. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. అలానే నేను మన క్రాఫ్ట్ చేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టోరీస్ చెప్తుంటాను. అలానే ఈరోజు కూడా క్రాఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో చిన్న స్టోరీ చెప్తుంటాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం తులిప్ ఫ్లవర్ యొక్క పెటల్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి పైప్ క్లీనర్స్ని ఇందాక కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా మధ్యలోకి ఎగ్జాక్ట్గా వంచుకోండి. దాని తర్వాత ఏంటి అని అంటే ఒక పెద్ద పైప్ క్లీనర్ తీసుకొని ఏదైతే మనం వంచుకున్నామో అక్కడ మధ్యలోంచి ఆ పైప్ క్లీనర్ని తీసేసుకొని ఒక 2 సార్లు ఇట్లా మంచిగా ట్విస్ట్ చేసుకోండి. ఏదైతే పెద్ద పైప్ క్లీనర్ ఉందో దాంతో ట్విస్ట్ చేసేసుకొని మనకి సేమ్ పెటల్ అయితే ఎలా ఉంటుందో అలా చేసుకోవడానికి ఇప్పుడు మనం మలిచిన పైప్ క్లీనర్స్ అన్నింటినీ నీట్గా మనం వరుసగా సెట్ చేసుకోవాలి. వీడియోని 1-2 సార్లు గమనించండి, చాలా ఈజీగా రెడీ చేసుకుంటారు. కానీ ఈ పైప్ క్లీనర్స్తో ఇలా క్రాఫ్ట్ చేస్తుంటే మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు భలే క్యూట్గా అనిపిస్తుంది. అవి ఎటు వంచితే అటు వంగడము, మనకు కావాల్సిన షేప్లో చేసుకోవడము చాలా బాగా అనిపించింది. ఇలా మనం ఇప్పుడు సైడ్కి ఉన్న పైప్ క్లీనర్తో ఇలా కింద రౌండ్గా చుట్టుకోవాలి. అప్పుడు మనకు ఒక పెటల్ షేప్ అన్నది రెడీ అయిపోయింది కదా. మన ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని పెటల్ షేప్కి రావడానికి మనం ఇట్లా వంచుకోవడానికి మన ఏదైతే వేలు ఉందో ఆ వేలు మీద ఈ పెటల్ని పెట్టి కిందకి లాగాలన్నమాట. అప్పుడు మనకి షేప్ అనేది సేమ్ తులిప్ ఫ్లవర్కి అయితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. అలా మనకి కావాల్సినన్ని పెటల్స్ రెడీ చేసుకొని ఫ్లవర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఇది ఒక చిన్న మోరల్ స్టోరీ అన్నమాట. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడంట. అతనికి పెద్దగా ఆస్తులు లేవు, చిన్న పొలం మాత్రమే ఉండేదంట. అయితే ఆ పొలం మీదనే వాళ్ళు ఆ పంట మీదనే ఆధారపడి వాళ్ళ కుటుంబం జీవించేదంట. అయితే ఆ రామయ్యకి దేవుడు అంటే చాలా నమ్మకం అంట. దేవుడిని ఎప్పుడూ ఒకటే కోరుకునేవాడంట, నేను కష్టపడతాను, నాకు కష్టపడే శక్తినివ్వు అని కోరుకునేవాడంట. ఒక సంవత్సరం వర్షాలు సరిగా పడకపోయేసరికి రామయ్య పొలంలో పంట ఎండిపోయిందంట. ఇంకా ఇంట్లో ధాన్యం కూడా ఎక్కువ లేకపోయేసరికి కొన్ని రోజులు అతడు వాళ్ళ కుటుంబం కూడా కొంచెం పస్తులు ఉండాల్సి వచ్చిందంట. ఒకరోజు రామయ్య ఇంట్లో ఉన్న కొద్దిపాటి అన్నంతో భోజనం చేయడానికి పొలం నుంచి ఇంటికి వస్తాడు. అప్పుడే అతని ఇంటి ముందుకి ఒక వృద్ధ దంపతులు వస్తారు. బాబు, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టవా అనేసి వాళ్ళు అడుగుతారు. అప్పుడు రామయ్య ఇంట్లో చూస్తాడు, ఉన్నది ఒక్క పూటకి సరిపడే అన్నమే కదా అనేసి తన ఆకలి తనకి గుర్తొస్తుంది. కానీ ఆ వృద్ధుల ఆకలి చూసి అతనికి మనసు కరిగిపోతుంది. అప్పుడు రామయ్య ఇంట్లో ఉన్న అన్నం తీసుకొచ్చి, మీరు తినండి అమ్మా, మీ ఆకలి తీరితే నాకు అదే దేవుడికి చేసిన సేవ అని చెప్పి తన దగ్గర ఉన్న అన్నం మొత్తం వారికి పెడతాడు. అప్పుడు ఆ వృద్ధ దంపతులు ఇద్దరు తృప్తిగా భోజనం చేసి, బాబు, నీ మంచితనం, నీ దయ ఎప్పటికీ వృధా కావు బాబు, దేవుడు నీకు మంచి చేస్తాడు అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు వీడియోని చూస్తున్నట్టయితే మనం ఇలా పెటల్స్ని నీట్గా రెడీ చేసుకోవాలి. మనం తులిప్ ఫ్లవర్కి ఇప్పుడు 3 పెటల్స్ సరిపోతాయి కాబట్టి అలా రెడీ చేసుకొని నెక్స్ట్ మనకు ఆకులు కావాలి కదా, అలా ఈ గ్రీన్ కలర్ పైప్ క్లీనర్స్ తీసుకొని రెండింటిని ఒకదానిలోకి ఒకటి ఇలా పెట్టేసుకొని పైన ఒకదానితో ట్విస్ట్ చేసుకోవాలి. అలా చేసుకొని ఇలా అన్నింటిని ఒకే వరుసగా పెట్టేసుకొని కింద
మనం దారంతోనైనా కూడా చుట్టేసుకోవచ్చు, లేదంటే ఆ పైప్ క్లీనర్నే ఒక దాంతోని మనం నీట్గా ఇట్లా ముడి వేసినట్టు ఇట్లా ఒకసారి మంచిగా గట్టిగా ట్విస్ట్ చేసుకోవాలి. మనకి పైప్ క్లీనర్స్ ఎటంటట్టు మంచిగా మనకి మంచి షేప్లో వంగిపోతాయి కాబట్టి మనకి ఆ ఆకు అనేది ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రెడీ చేసుకోవాలి. కానీ సూపర్గా అసలు భలే మ్యాజిక్ లాగా ఉంది తెలుసా ఇది వీటితో చేస్తుంటే మాత్రం. నెక్స్ట్ మనం క్రాఫ్టింగ్లో యూజ్ చేసేది ఫ్లోరల్ స్టెమ్ వైర్ అనేది తీసుకొని మనం ఏవైతే పెటల్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ పెటల్స్ని ఇప్పుడు మనం పువ్వులాగా రెడీ చేసుకున్నాము. ఇలా నీట్గా గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అయితేనే మంచిగా అతుకుద్ది. మనం ఈ టైప్ ఆఫ్ గ్లూ యూజ్ చేసినా హాట్ గ్లూ యూజ్ చేసినా ఓకే. హాట్ గ్లూ యూజ్ చేస్తే మాత్రం జాగ్రత్త, కొంచెం చేతులు కాలిపోతాయి. సో ఇలా మనం ఒక్కొక్క పెటల్ని ఇట్లా అతికించుకోవాలి. ఇలా రెండింటిని అతికించుకున్నాక మళ్ళీ సేమ్ గ్లూ అప్లై చేసుకొని ఈ ఏదైతే మూడో పెటల్ ఉందో ఆ పెటల్ని అతికించుకోవాలి. కొంచెం మధ్యలో గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనకి ఇట్లా గ్లూని మంచిగా నీట్గా అతికించుకొని ఫస్ట్ ఆ గ్యాప్స్ అతికేంత వరకు ఆరేంతవరకు కొంచెం మనం ఆ పెటల్ని అనేది ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టయితే మనకి నీట్గా గ్యాప్స్ లేకుండా అతికిపోయి సేమ్ మనకి తులిప్ ఫ్లవర్ అయితే ఎలా ఉంటుందో అలా రెడీ అయిపోద్ది. నాకైతే ఈ పైప్ క్లీనర్స్తో చేసే క్రాఫ్ట్స్ అయితే భలేగా నచ్చినాయి. అసలు ఒక మ్యాజిక్ లానే ఎటు వంచితే అటు వంగిపోతున్నాయి. మనకు కావాల్సిన ఫ్లవర్స్ రెడీ అవుతున్నాయి. ఏ షేప్లో అంటే ఆ షేప్లో, ఏ కలర్లో అంటే ఆ కలర్లో చూస్ చేసుకొని అసలు రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి తెలుసా. అలా ఇప్పుడు ఫ్లవర్ అనేది రెడీ అయిపోయాక కింద మనం నీట్గా గ్లూ అప్లై చేసి ఇలా వైర్ని మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది కదా, సేమ్ ఆకుల్ని కూడా అలానే నీట్గా గ్లూ అప్లై చేసి అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు స్టోరీని కంటిన్యూ చేసేద్దాం. అలా రామయ్య వాళ్ళకి భోజనం పెట్టడము, వృద్ధ దంపతులు ఇద్దరు రామయ్యని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు రాత్రి ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయి ఎన్నో రోజుల తర్వాత గ్రామంలో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజుల తర్వాత ఆ రామయ్య తన పొలానికి వెళ్ళి చూశాడు. ఎండిపోయిన మొక్కలు మళ్ళీ పచ్చగా మారాయంట. పంటలు చక్కగా పెరగడం మొదలయ్యింది. ఆ సంవత్సరం రామయ్య పొలంలో అందరికంటే మంచి పంట వచ్చిందంట. గ్రామస్తులు ఆశ్చర్యపడి, రామయ్య నీ పొలం ఏంటి ఇంత బాగా వండింది అని అడుగుతారు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో, ఇది నా గొప్పతనం కాదు, మనం చేసిన మంచి పని, మనం చూపించే దయను దేవుడు ఎప్పుడూ చూస్తాడు. ఆకలితో ఉన్నప్పుడు కూడా ఇతరుల ఆకలిని తీర్చిన మనసును దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని చెప్తాడు. మనకి ఉన్న దాంట్లో ఇతరులకి సహాయం చేస్తే ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని ఈ కథ నీతి. ఇలా క్యూట్గా ఫ్లవర్ రెడీ అయిపోయినాక మనం ఏదైనా కవర్లో ప్యాక్ చేసి ఇలా క్యూట్గా ఏదైనా మనకి ఏం రాయాలో ఆ నోట్ రాసేసి ఇలా స్టిక్కీ నోట్ లాగా పెట్టేస్తే భలే క్యూట్గా ఉంటుంది. ఇలా కొన్ని అకేషన్స్కి మనం ఫ్లవర్ బొకేస్ ఇస్తుంటాం కదా, ఒకసారి రియల్ ఫ్లవర్స్ కాకుండా ఇలాంటి ఫ్లవర్స్ రెడీ చేసి ట్రై చేసి చూడండి, భలే క్యూట్ ఉంటుంది. ఇలా మనం సింగిల్గా అయినా ఇవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద బొకేస్ లాగా అయినా కూడా రెడీ చేసి ఇవ్వచ్చు. మల్టిపుల్ ఫ్లవర్స్ రెడీ చేసి పెడితే మంచి బొకే రెడీ అయిపోద్ది. ఇంకా ఏంటి అంటే బొకేస్ ఇవి వాడిపోవు కాబట్టి మంచి ఇంట్లో గుర్తుగా పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా, షోపీస్ లాగా కూడా సూపర్గా అనిపిస్తాయి. మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.